సామ్యబద్ధంగా నిర్వహించే కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి టౌన్ మరియు ప్రచార కమిటీ గుడ్నాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మనందరి ప్రియతమ నాయకులు దివంగత నేత శ్రీపాదరావు గారిని మరియు మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టడం నిజంగా చాలా బాధాకరం. ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రాష్ట్రంలో అప్పుడున్న ప్రతిపక్ష నాయకులను అందరినీ మెప్పించి అందరి చేత మన్ననలు పొందిండు. ఏ ఒక్కరు కూడా నిజంగా శ్రీపాదరావు గారిని విమర్శించలేదు. అలాగే శ్రీధర్ బాబు గారిని కూడా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఎన్నడూ కూడా శ్రీధర్ బాబు గారిని విమర్శించలేదు. అందరినీ కలుపుకుపోయి మా అందరి ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారిని, సీన్ బాబు గారిని, శ్రీపాదరావు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేత నిజంగా మా అందరికీ ఇలాంటి విమర్శలు ఇంకొకసారి చేస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తూ శ్రీపాదరావు విగ్రహాలు తీసి అంబేద్కర్ విగ్రహాలు తీస్తానండు. శ్రీపాదరావు విగ్రహం మీద రాబోయే కాలంలో ఎప్పుడో కాదు ఇప్పుడు దమ్ముంటే శ్రీపాదరావు మేమేం చేస్తామో ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శ్రీపాదరావు గారు నీకు రాజకీయ భిక్ష పెట్టిండు. 40 ఏళ్ల నుంచి శ్రీపాదరావు గారి కుటుంబానికి దాదాపు మీరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు శ్రీపాదరావు గారు నుండి ఇవాళ శ్రీపాదరావు గారిని విమర్శిస్తా అంటే ఈ సమాజం నిజంగా నిన్ను క్షమించని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిజంగా ఒకవేళ ఊరుకోమని సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే కాలంలో ప్రజలందరూ నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. నిజంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులందరికీ మీ ఆలోచన విధానం గొప్పది. జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, సీన్ బాబు గారి నాయకత్వం, శ్రీపాదరావు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రవీణ్ మాట్లాడవలసింది.